గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు, ఈనాడు దినపత్రికలునే ఏ దినపత్రికలు ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే ప్రాణం తీసిన సాహసం అనేది మనకి మెయిన్ గా ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇంకా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా ఒక ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఎక్కడి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండబోతున్నారు అంటూ మనకి ఇక్కడ కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి మండలి అందరూ కూడా అక్కడ సమావేశమై చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఔటర్ చుట్టూ కూడా మెట్రో ఉండే ఏర్పాట్లు చేస్తాం ఇంకా ముందు రానున్న రోజుల్లో అంటూ కూడా మనకి ఇక్కడ మెట్రోకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు వరకు మెట్రో ఎక్కడుందో అక్కడ నుంచి కూడా కంటిన్యూషన్ గా మరి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎక్కడైతే ఉందో అదంతా కూడా మెట్రోలో ప్రయాణించే విధంగా మెట్రోను కూడా ఇంకా ఫెసిలిటీస్ కల్పించే విధంగా చేస్తున్నామంటూ కూడా మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్తగానే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. ఇక పథకం ప్రకారమే మణిపూర్లో హింస కొనసాగించారు అనేది కూడా ఒక పథకం ప్రకారం చేశారు అదంతా కూడా అంటూ కూడా మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి మణిపూర్లో జరిగినటువంటి ఘటనలు అంటూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తీవ్ర నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అయితే ఇంకా పోలీసులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సుప్రీంకోర్టు మరి ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా ఎంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అలాగే పోలీసుల చేతిలో ఉన్నటువంటి మహిళలను కూడా లాక్కెళ్ళి మరి అక్కడ ఛిద్ర హింసలు పెట్టినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో హర్యానాలో ఉద్రిక్తత అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక ఇరకాటంలో కేసీఆర్ సర్కార్ అంటూ మనకి ఇక్కడ మెయిన్ ఒక వార్త ఇచ్చారు. ఇంకా ఇరకటంలో పడినటువంటి కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ప్రజెంట్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే తక్షణ సాయం లేనట్టేనా అంటూ కూడా వరదలకు సంబంధించి కోల్పోయినటువంటి రైతులు ఏదైతే ఉంటారో మరి పంట పొలాలన్నింటినీ కోల్పోయినటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇక్కడ మరి తక్షణ సాయం ఇంతవరకు అయితే ఏమీ ఇవ్వలేదు. ఇంత వరదలు వచ్చి కొట్టుకుపోయి పంట పొలాలన్నీ కొట్టుకుపోయి మెట్టల్లాగా తయారైనటువంటి ఆ పరిస్థితులన్నీ చూసినప్పటికీ కూడా ఇంతవరకు పంట పొలాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇంతవరకు ఒక సాయం కూడా రాలేదు. ఇక అది లేనట్టేనా తక్షణ సాయం అంటూ కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మనం చూద్దాం. ఇక పంట నష్టం సంబంధించి చూసినట్లయితే ఇప్పటి వరకు పంట నష్టానికి సంబంధించి 1500 కోట్ల వరకు ఉంది అనేది మనకి ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. ఇక రైల్వే కానిస్టేబుల్ ఘాతుకం అంటూ ఒక వార్త మనకి ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. దానికి సంబంధించి కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు పెట్టండి అంటూ ఇక్కడ మనకు ఒక సంచలనం వార్తిస్తున్నారు. సో చూసినట్లయితే అవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. అలాగే ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రాణం తీసిన సాహసం అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే 68వ అంతస్తు పై నుండి పడి మృతి చెందిన ఫ్రాన్స్ సాహసికుడు అంటూ ఇచ్చారు. హాంకాంగ్లో జరిగింది ఈ ఘటన అనేది కూడా తెలుస్తుంది. 68వ అంతస్తు మీద నుంచి మరి ఒక ఫ్రాన్స్ అక్కడ ఏదైనా సరే అతను ఎంతో సాహసం చేస్తూ ఉండేవాడు. కానీ ఒక సాహసం చేయాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా ఒక సాహసం ఏదో చెయ్యాలి అని తలపడాడు. కానీ అది కాస్త ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చింది. ఇక ప్రాణం తీసిన సాహసం అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే యాత్రికుడు అతడు ఒక సాహస యాత్రికుడు అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా ఒళ్ళు గగ్గురు పొడిచే విన్యాసాలు చేయటంలో దిట్టగా ఉంటాడు అతను అనేది కూడా తెలుస్తుంది. ఇక ఆ విన్యాసాలు చేస్తున్నటువంటి సమయంలోనే అక్కడి నుంచి అంత పైన అంతస్తు మీద నుంచి కూడా పడి ఒక్కసారిగా మృతి చెందడం జరిగింది అనేది కూడా ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన మెయిన్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా సెకండ్ పేజ్లో ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రాణాల మీదకు తెచ్చుకునేటటువంటి సాహసాలు చేయకూడదు అనేది అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం. కానీ ప్రాణాలకు తెగించి కూడా సాహసాలు చేయటం, గిన్నీస్ బుక్లో ఎక్కాలి, లేకపోతే అందరి మైండ్లో నా గురించే చెప్పుకోవాలి, ఇలాంటివన్నీ చేయటం వల్ల, అలాంటి సాహసాలు చేయటం వల్ల మరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అనేది అయితే మనకి ఇక్కడ మెయిన్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఆర్టీసీ కార్మికుల గురించి చూసినట్లయితే ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో డీటెయిల్స్ చూద్దాం. 43,373 మంది ఆర్టీసీ సిబ్బందిని విలీనం చేస్తూ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇంకా చూసినట్లయితే వరద నష్టంపై కూడా 500 కోట్ల తక్షణ సాయం అందిస్తున్నారు
ప్రభుత్వ ఉద్యోగులందరికీ, ఆర్టీసీ కార్మికులందరికీ కూడా అంటూ ఇచ్చారు. ఇక 60,000 కోట్లతోటి మెట్రో రైలు విస్తరణ పనులు కూడా చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే చూస్తే గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులపై కూడా శాసనసభలో రెండోసారి తీర్మానం చేస్తూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అనాథ పిల్లల సంరక్షణకు కూడా అర్బన్ పాలసీ కూడా పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే వరంగల్ విమానాశ్రయానికి 253 ఎకరాలు సేకరించినట్లుగా కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే హకీంపేట ఎయిర్పోర్టుకు 2వ విమానాశ్రయం రాబోతోంది. మరో 8 వైద్య కళాశాలలకు ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది అనేది కూడా తెలుస్తుంది. సో ఇంకా ఎమ్మెల్సీలుగా దాసోజు, కుర్రా సత్యనారాయణ, అలాగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి మంత్రి కేటీఆర్, ఇతరత్ర మంత్రులు, మంత్రివర్గం అంతా కూడా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. అలాగే 2024లో కేంద్రం సంకీర్ణ సర్కారు ఉండబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. అందులో బీఆర్ఎస్ కీలకంగా ఉండబోతుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి కేటీఆర్ అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక అలాగే ఔటర్ చుట్టూ మెట్రో రాబోతోంది అంటూ కూడా మరొక వార్త మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఫేజ్ 3 కింద 60,000 కోట్లతోటి 278 కిలోమీటర్ల మేర నిర్మాణానికి సంకల్పం చేపట్టబోతున్నారు అంటూ తొలుత మాత్రం 39,190 కోట్లతోటి 142 కిలోమీటర్ల మేర 8 రూట్లలో పనులు ప్రారంభించబోతున్నారు. మెట్రో రూట్ల పనులు అంటూ ఇచ్చారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదం ఇప్పటికే తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది మెట్రో రైలుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. అలాగే మరొక వార్త చూద్దాం. ఇంకా 4 ఏళ్లలో పూర్తి చేయాలని, అంటే ఈ మెట్రో ఈ చుట్టూ, అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా, ఔటర్ చుట్టూ అంతా కూడా మెట్రోలు ఇవన్నీ కూడా 4 ఏళ్లలో మొత్తం కూడా కంప్లీట్గా పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అలాగే ఇంకా కంప్లీట్గా 4 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయం కూడా తీసుకుంది. ప్రభుత్వం సంకల్పం నెరవేరితే 415 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు సాధ్యమవుతాయి అంటూ కూడా, అందుబాటులో ఉంటాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కానీ ఇది సాధ్యమేనా అంటూ కూడా కొందరు విపక్షాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఖచ్చితంగా సాధ్యపరుస్తారు అంటూ ప్రభుత్వ నిర్ణయంపై అనుమానాలు వద్దు అంటూ కూడా చెప్తున్నారు. తొలి దశ కింద పాత బస్తీలో 5.5 కిలోమీటర్లు అంత మేర పనులు మాత్రమే మొదలుపెట్టారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా తర్వాత ఆ మాత్రం పనులు కూడా చేయలేదు అంటూ కూడా కొంతమంది ఎద్దే వచ్చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఫేజ్ 2 కింద చూసినట్టయితే 68.5 కిలోమీటర్ల మార్గం పనులు మొదలయ్యనే లేదు ఇంతవరకు అంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల స్టంట్ కాదు కదా, విపక్షాల అనుమానాలు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకటి విపక్షాలు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా విపక్షాలు చేసేవి చేస్తూ ఉంటారు అనేవి అంటూ ఉంటారు అన్నట్లుగా మంత్రి కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే ఔటర్ చుట్టూ మెట్రో రాబోతుంది అనేది వాస్తవం. ఆ తర్వాత చూసినట్లయితే ఇంకా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానం వాళ్ళందరికీ కూడా వేతనాలు చెల్లిస్తాము. అలాగే వరద నష్టంపై కూడా 500 కోట్ల వరకు కూడా వాళ్ళ కొరకు వెచ్చించడం జరిగింది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక చూసినట్లయితే పథకం ప్రకారమే మణిపూర్లో హింస జరిగింది అనేది మనకి ఇక్కడ పోలీసులపై సుప్రీం ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మహిళలను నగ్నంగా ఊరేగించడం భయానకమైనటువంటి ఈ ఘటన మరి సర్వసభ్య సమాజం అంతా కూడా తలదించుకునేటటువంటి, భారత మాత తలదించుకునేటటువంటి పరిస్థితి ఇది అంటూ కూడా సుప్రీంకోర్టు మరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఇక అది నిర్భయ తరహాలో జరిగిన ఒంటరి ఘటన కాదు కదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు అన్ని రోజులు ఎందుకు పట్టింది అంటూ కూడా చెప్తున్నారు. అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఒకవేళ నిర్భయ ఘటన అయితే కాదు కదా, ఇది ఎవరికి తెలియకుండా లేదా ఏదో రన్నింగ్ బస్సులో జరుగుతున్నటువంటిది కాదు కదా, ఇది కావాల్సి పోలీసుల చేతుల్లో ఉన్నటువంటి మహిళలను, మరి అక్కడ ఉన్నటువంటి అనేక మంది మధ్యలోని నడి రోడ్లపైన ఈ విధంగా మహిళలను నగ్నంగా ఊరేగించడం, ఆ తర్వాత సామూహిక అత్యాచారాలు చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి కదా. మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇన్ని రోజుల సమయం ఎందుకు పట్టింది అంటూ కూడా, ఇంతటి దుర్ఘటనకు, ఇంతటి భయానకమైనటువంటి ఈ ఘటనకు ఇన్ని రోజులు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. అలాగే ఇన్ని రోజులు అసలు టైం ఎందుకు పట్టింది అంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది. కేసు దర్యాప్తుపై పర్యవేక్షణకు రిటైర్డ్ మహిళా జడ్జీలంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సబ్జెక్టు నిపుణులతో కమిటీ చేస్తున్నారు, సిట్ ఏర్పాటు కూడా చేస్తామంటూ కూడా సుప్రీం కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే మణిపూర్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రశ్నల వర్షం కూడా కురిపిస్తున్నారు. ఇదంతా కూడా కావాల్సే జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా బయట పెట్టి తీరుతామంటూ కూడా సుప్రీం, అలాగే రిటైర్డ్ మహిళా జడ్జిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మరి కమిటీ ఏర్పాటు చేసి సిట్ దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తామంటూ కూడా వీళ్ళంతా కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక పార్లమెంట్లో ఆగని నిరసనలు, మణిపూర్పై ప్రధాని ప్రకటన చేయాల్సిందేనని కూడా విపక్షాలు పట్టుపట్టి మరి అక్కడ మణిపూర్లో జరిగినటువంటి ఆ భయానకమైనటువంటి ఘోర ఘటనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి ప్రధాని దీనికి సమాధానం చెప్పాలి అంటూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఇంకా పార్లమెంట్లో కూడా నిరసనలు కొనసాగిస్తున్నారు. అక్కడైతే నిరసనలు ఆగట్లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చేశారు. సో మరొక వార్త చూద్దాం. సో చూసినట్లయితే హర్యానా ఉద్రిక్తత అంటూ ఇచ్చారు. 2 వర్గాల మధ్య ఘర్షణ తూటాల వరకు వచ్చింది. 2 హోంగార్డు బలయ్యారు అంటూ కూడా ఇచ్చారు. ఇక డిఎస్పీ సహా పలువురు పోలీసులకు గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. బ్రిజ్ మండల్ యాత్రను అడ్డుకున్నటువంటి ఒక వర్గం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రతిఘటించిన మరో వర్గం అంటూ ఇచ్చారు. రాళ్లతో దాడులు చేసుకున్నారు. 144 సెక్షన్ అమలు చేసినప్పటికీ కూడా ఆగనటువంటి ఆ యొక్క పరిస్థితి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అక్కడ ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సంయమనం పాటించాలన్న ముఖ్యమంత్రి జట్టర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా సంయమనం పాటించండి, అంతా కూడా న్యాయమే జరుగుతుంది అంటూ మాట్లాడుతున్నారు. కానీ అయినప్పటికీ కూడా అక్కడ 144 సెక్షన్ అమలు చేసినప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి హర్యానాలో అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా రైతులకు సంబంధించి చూసినట్లయితే ఇంకా తక్షణ సాయం లేనట్టేనా అంటూ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. మొరంచపల్లి కొండాయి బాధితులను మొరంచపల్లిలో విపరీతమైనటువంటి ఆ వరదలకి మరి కొట్టుకుపోయినటువంటి పంట పొలాలు మొత్తం కూడా వరద నీళ్ళలు ఆ పంట పొలాలు మొత్తం మధ్యలో కూడా మట్టంతో కొట్టుకుపోయి ఇసుక గుట్టలుగా చేరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి అయినప్పటికీ కూడా తక్షణ సాయం ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు ప్రభుత్వం నుంచి. మరి ఇక లేనట్టేనా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు, బాధితులు అడుగుతూ ఉన్నారు. మరి సాయం లేనట్టేనా అంటూ. సో దానికి సంబంధించి చూస్తే మోరంచపల్లి కొండాయి బాధితులకు అందని నగదు, అలాగే నిరుడు నిత్యావసరాలతో పాటు 10,000 ఈసారి నిత్యావసర సరుకులతోనే సరిపెట్టారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా అన్ని విధాలుగా సాయం చేస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్. 4 రోజులైనా కూడా బాధితులకు పైసా లేదు. అన్ని విధాలుగా సహాయం చేస్తామంటూ సత్యవతి రాథోడ్ ఆహర్నిశలు కష్టపడుతున్నారు, వరద బాధితులు వెంట తిరుగుతున్నారు అని చెప్తూ ఉన్నారు. కానీ మరి అన్ని చూసుకున్నారు, రాసుకున్నారు, వెళ్ళారు. కానీ ఇంతవరకు అయితే పైసా కూడా ఇవ్వనటువంటి మంత్రి మండలి అంటూ కూడా చెప్తున్నారు బాధితులు. ఇంకా దానికి సంబంధించి 14th పేజ్లో డీటెయిల్స్ చూడొచ్చు. మరి ఇక సాయం ఉందా లేదా అన్నట్టుగా మాత్రం క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో పంట నష్టం చూసినట్లయితే 1,500 కోట్ల వరకు ఉంది ఈసారి వరదల కోసం అంటూ ఇచ్చారు. 15 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నటువంటి పంటలు, వర్షాలకు ఎకరాకు 10,000 నుంచి 20,000 నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తుంది. ఒక్క ఎకరాకు వచ్చేసి అనేది మనకి తెలుస్తుంది. ఇంకా అలాగే సర్కార్ ప్రకటించిన సాయం చూసుకుంటే 500 కోట్లే. కానీ రోడ్లు ఇతర అన్ని శాఖలకు కలిపి ఈ నిధులు కేబినెట్ నిర్ణయంపై మండిపడుతున్నటువంటి రైతులు. ఇంకా రోడ్లకి సంబంధించి ఇంకా అన్ని వర్షాలకు ఏవేవైతే దెబ్బతిన్నాయో అన్నిటికీ సంబంధించి మరమ్మతులు అన్నిటికీ కలిపి 500 కోట్లు. కానీ అసలు పంటలకు సంబంధించి నష్టపోయిందే 1,500 కోట్ల వరకు ఉంది అంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అలాగే నిధులు ఏ మూలకు సరిపోతాయని కూడా మండిపడుతున్న రైతులు. ఇక నిధులు మీరు ఇచ్చిన నిధులు ఏ మూలకు సరిపోతాయని కూడా చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి రైతులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు పెట్టండి అంటూ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. ఇప్పటికీ ఐఏఎస్లు ఎన్నికల అధికారులపైన కూడా అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో ప్రధాన నిందితులుగా కోర్టు ఆదేశం జారీ చేసింది. శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్లు మార్చడం చట్టవిరుద్ధం అంటూ కూడా హైకోర్టు తెలిపిన పిటిషన్కు రాఘవేంద్రరాజు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో మొత్తంగా అయితే శ్రీనివాస్ గౌడ్ గురించి మనకి ఇక్కడ కేసు పెట్టండి అంటూ ఇచ్చారు. సుప్రీం కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో హైకోర్టు దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలు ఇచ్చారు. హైకోర్టు ఏం చెప్తుంది అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు పెట్టాలా వద్దా అనే దానికి సంబంధించి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇరకాటంలో కేసీఆర్ సర్కార్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు, చూద్దాం దానికి కూడా. ఇంకా అలాగే సాగు చట్టాలు ఉద్యమంలో మరణించినటువంటి రైతుల వివరాలు కేంద్రానికి ఇవ్వండి అంటూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాసినప్పటికీ కూడా ఇంకా అందనటువంటి వివరాలు, అందనటువంటి సాయం అంటూ కూడా ఇచ్చారు. పార్లమెంటరీ స్థాయి సంఘానికి కేంద్రం వెల్లడించింది. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా అంటూ ఇచ్చారు. నామా నాగేశ్వరరావు ప్రశ్నలతో తలెత్తినటువంటి ఆ యొక్క ఆయన ప్రశ్నలతోటి ఇబ్బందులన్నీ కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే ఇరకాటంలో పడింది మొత్తానికి కేసీఆర్ సర్కార్ అనేది అయితే మనకి తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మనకి 12th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు మనం.
ఇక రైల్వే కానిస్టేబుల్ ఘాతుకం అంటూ మరొక వార్త ఇచ్చారు మనకి. ఇక్కడ చూద్దాం. రైళ్లలో తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఏఎస్ఐ సహా 3 ప్రయాణికులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. జైపూర్ ముంబై ఎక్స్ప్రెస్ రైల్లో ఈ ఘోర ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. రైల్వే కానిస్టేబుల్ యొక్క ఘాతకం ఇదంతా అంటూ కూడా తెలుస్తుంది. అలాగే ఇంకా కాల్పుల అనంతరం రైలు నుంచి దూకి పరారి, కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసిన అలా జీఆర్పీ సిబ్బంది అంటూ కూడా మనకి జైపూర్ ముంబై ఎక్స్ప్రెస్ రైల్లో జరిగినటువంటి ఈ ఘోర ఘటనకు సంబంధించి కానిస్టేబుల్ అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. మరి అక్కడ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఏఎస్ఐ సహా 3 ప్రయాణికులు మృతి చెందినట్లుగా తెలుస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ చూసినట్లయితే మనకి నమస్తే తెలంగాణలో ఆర్టీసీ కుష్ అంటూ ఇచ్చారు, సిటీ జోష్ అంటూ ఇచ్చారు. అంటే ఇటు ఆర్టీసీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు అంటూ పేరు నిర్ణయించడంతో ఆర్టీసీ వాళ్ళంతా కూడా ఖుషి అవుతూ ఉన్నారు. అలాగే ఇంకా ఇటు సిటీ మొత్తం కూడా ఔటర్ చుట్టూ కూడా మనకి మెట్రో ఏర్పాట్లు రాబోతున్నాయి కాబట్టి ఇంకా సిటీ అంతా కూడా జోష్లో ఉండబోతుంది అంటూ మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా సర్కార్లో ఆర్టీసీ విలీనమైంది, హైదరాబాద్ నల్లదిశల మెట్రో రైలు రాబోతుంది కాబట్టి ఇంకా ప్రజలందరి కోసం ఎన్నో మేలులు చేస్తున్నాం అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో వరద బాధితులను అయితే ఆదుకోండి అంటూ ప్రతిపక్షాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇంకా దీనికి సంబంధించి ఎమ్మెల్సీగా కుర్రా అలాగే శ్రవణ్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించబడ్డారు అనేది అంటే ఆర్టీసీకి సంబంధించి అనేది ఇచ్చారు. ఆర్టీసీ విలీనంపై వచ్చే అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. అనాథ పిల్లల సంరక్షణకు కొత్త పాలసీ కూడా రాబోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బీడీ ఠేకేదారులకు నెలకు 2,000 పింఛన్ ఇవ్వబోతున్నారు అంటూ కూడా సీఎం కేసీఆర్ పాలన నడుస్తుంది ఇక నుంచి అంటూ ఇచ్చారు. అలాగే మరో 8 మెడికల్ కళాశాలలకు కూడా మరి ఏర్పాట్లు జరుగుతాయి అంటూ కూడా చెప్తున్నారు. మహబూబాబాద్ అలాగే హార్టికల్చర్ కాలేజ్ కూడా రాబోతుంది అక్కడ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే, బీఆర్ఎస్ఏ అందులో కీలకంగా ఉండబోతుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మానవీయ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సీఎం కేసీఆర్ అలాగే మంత్రి కేటీఆర్ అంటూ మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే వరంగల్లో మాత్రం ఎయిర్పోర్ట్కి 2.53 ఎకరాలు కేటాయించబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హాకింపేట ఎయిర్పోర్ట్లో ఎయిర్ బేస్కి సంబంధించి పౌర ప్రయాణాల సేవల ప్రారంభానికి కేంద్రానికి ఒక తీర్మానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గవర్నర్ వెనక్కి పంపినటువంటి బిల్లులు అసెంబ్లీకి వచ్చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే సౌత్ ఇండియా కాపు సమితి భవనానికి స్థలం కూడా కేటాయించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక నిమ్స్లో మరో 2,000 పడకల పెంపునకు 1,800 కోట్ల నిధులు కేటాయింపు. ఇంకా నిమ్స్ హాస్పిటల్లో మరో 2,000 మరి బెడ్స్కి కేటాయించడానికి ఏర్పాటు చేయడానికి 1,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వెచ్చించి మళ్ళీ 2,000 పడకల హాస్పిటల్ని నిర్మించడానికి నిమ్స్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. హైదరాబాద్లో 4 చోట్ల హైబ్రిడ్ పద్ధతిలోని సూపర్ స్పెషాలిటీ దవాఖానాల ఆమోదం తెలుపుతుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మున్నేరు వాగు చుట్టూ రిటైనింగ్ వాల్ కూడా ఉండబోతుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవన్నీ కూడా అనేది మనకి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇక 500 కోట్ల తక్షణ వరద సాయం కూడా అందిస్తున్నామంటూ మరి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. రైతులైతే ఇది ఏ మూలకు సరిపోతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వ్యవసాయానికి సంబంధించే వరదల కారణంగా వ్యవసాయానికి సంబంధించి 1,500 కోట్ల వరకు మరి నష్టం వాటిల్లింది ఖాళీ పంట పొలాల మీదే. మరి మీరేమో ఇంకా రోడ్లు రవాణాలు ఇవన్నిటికి సంబంధించి మరమ్మతులు చేయడానికి పంట పొలాలకు సంబంధించి అన్నిటికీ కలిపి 500 కోట్లు రిలీజ్ చేశారు వరదకు సంబంధించి అన్నిటికీ. మరి ఇవన్నీ అసలు ఏ మూలకు 1,500కి ఖాళీ వ్యవసాయానికి ఉంటే మీరు ఇంకా 500 కోట్లు ఇచ్చారు, ఏం చేయడానికి ఇచ్చారు అంటూ కూడా కొంతమంది అయితే రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే, బీఆర్ఎస్ఏ అందులో కీలకంగా ఉంది అంటూ ఏమో మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. అలాగే ఇక మా ఉద్దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వానికి గోడకు చెప్పిన ఒక్కటే అయినప్పటికీ మా ప్రయత్నం మేము చేస్తున్నామంటూ
మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. మరి కేంద్రం నుంచి రావాల్సింది ఉంది, కానీ కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి మా వంతు సాయం మేము చేస్తున్నాం. ఇప్పుడున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన ఒకటే, ఒక గోడకు చెప్పిన ఒకటే అన్నట్లుగా మంత్రి కేటీఆర్ అయితే కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే చూసినట్లయితే మరొక వార్త చూసినట్లయితే 69,100 కోట్లతోటి భాగ్యనగర ప్రజా రవాణా భారీ విస్తరణ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి అంటే మెట్రోకి సంబంధించి సిటీ అంతా జోష్లో మెట్రో అంటే సిటీ వైపులో కూడా మెట్రో ప్రారంభించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఈ రోజైతే మనకి ఇంకా ఏ పేపర్లో చూసినా కూడా ఇటు మణిపూర్లో జరిగినటువంటి మహాదారుణం గురించి సుప్రీంకోర్టు కూడా స్పందించి ఖచ్చితంగా ఇది, అలాగే మాజీ రిటైర్డ్ జడ్జిస్ అందరూ కూడా స్పందించి దీనిని ఒక కొలిక్కి తీసుకురావడానికి ఇది కావాల్సి చేసిన మహాదారుణం అంటూ కూడా దీనిపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే భేటీలు కూడా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇంకా ఈరోజు మనకి వ్యవసాయానికి, ఆర్టీసీకి సంబంధించి, సిటీకి సంబంధించి అన్నీ కూడా సేమ్ యాజ్టీస్గా ప్రతి పేపర్లో కూడా యాజ్టీస్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.